నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సుస్థిర భారత నిర్మాణానికి ఎన్డీఏ సర్కార్ నవసూత్రావళి. 2016-17 బడ్జెట్లో రైతు అభ్యున్నతికి పెద్దపీట, గ్రామీణాభివృద్ధికి భారీ కేటాయింపులు. మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిచ్చిన జైట్లీ. దేశ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు త్వరలో కొత్త పథకం తెస్తామని వెల్లడి. వేతన జీవులకు స్వల్పంగానే ఊరట. కోటీశ్వరుల ఆదాయంపై అదనంగా 3% సర్ఛార్జీ. అంకుర సంస్థలకు 3 ఏళ్లు పన్ను రాయితీలు. దేశీయ నల్లధనం వెలికితీతకు కొత్త ప్రతిపాదన తెచ్చిన ఆర్థిక మంత్రి. 45% సొమ్మును చెల్లిస్తే కేసులు పెట్టబోమని ప్రకటన. 4 నెలలు గడువు. కొత్తగా వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్ విధించిన జైట్లీ. పెరగనున్న చిన్న కార్ల ధరలు, ప్రియాంకనున్న హోటల్ విందులు, సినీ వీక్షణం. 2016-17 బడ్జెట్పై ప్రధాని ప్రశంసలు. సామాన్యుల జీవితాల్లో స్పష్టమైన మార్పు తెస్తుందని ప్రశంస. జైట్లీ పద్దుపై పెదవి విరిచిన ప్రతిపక్షాలు. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు అసంతృప్తి. పదే పదే చేయడం అంటే ప్రోత్సహించినట్టవుతుందని వ్యాఖ్య. అమరావతి బృహత్ ప్రణాళికపై అభిప్రాయ సేకరణ గడువు పెంచిన ఏపీ సర్కార్. అభ్యంతరాలు చెప్పేందుకు మరో 15 రోజులు సమయం. సుస్థిర భారత నిర్మాణానికి ఎన్డీఏ సర్కార్ 9 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2022 నాటికి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడం, గ్రామీణ భారతంలో ఉపాధి అవకాశాలు పెంచే దిశలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విద్య, నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశాన్ని విజ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దుతామని, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి 19.78 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించిన జైట్లీ 2017-18 నాటికి ద్రవ్యలోటును 3% తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఆర్థిక మందగమనంలో పయనిస్తున్న సమయంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎన్డీఏ సర్కార్ భారత్ను అభివృద్ధి దిశలో పరుగులు పెట్టించడమే లక్ష్యమని ఉద్ఘాటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ భారత్ మాత్రమే సుస్థిరంగా సాగుతోందన్న రేటింగ్ సంస్థల నుంచి ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్న వేళ మూడో బడ్జెట్ను తెచ్చిన ఎన్డీఏ సర్కార్ 19,78,060 కోట్ల రూపాయల పద్దును పార్లమెంట్కు సమర్పించింది. ఇందులో ప్రణాళికా వ్యయానికి 5,50,10 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రణాళికేతర వ్యయాలకు 14,28,050 కోట్లు ఇచ్చారు. 2016-17 ఏడాది ద్రవ్యలోటు 5,33,904 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసిన ఆర్థిక మంత్రి ఇది మొత్తం బడ్జెట్లో 3.5% సమానమని పేర్కొన్నారు. ఈసారి రెవెన్యూ లోటు 2.5% ఉంటుందని లెక్కలేసిన ఆర్థిక మంత్రి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారానికొచ్చిన తరువాత ద్రవ్యోల్బణం 5.4% తగ్గించగలిగామని చెప్పిన అరుణ్ జైట్లీ విదేశీ మారక నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని వివరించారు. 7వ వేతన సంఘం, ఒకే ర్యాంక్, ఒకే పింఛన్ల భారం బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపనుందన్న ఆర్థిక మంత్రి దేశ అభివృద్ధికి 9 సూత్రాల ప్రణాళికను ఆవిష్కరించారు. Our agenda for the next year therefore is to transform India in this direction. My budget proposals are therefore built on this transformative agenda with 9 different pillars. They include 1. Agriculture and farmers' welfare with a focus on doubling farmers' income in 5 years. 2. Rural sector with emphasis on rural employment and infrastructure. 3. Social sector including healthcare to cover all the under welfare and health services. 4. Educational skills and job creation to make India a knowledge-based and productive society. 5. Infrastructure and investment to enhance efficiency and quality of life. 6. Financial sector reforms to bring transparency and stability. 7. Governance and ease of doing business to enable people to realize their full potential. 8. Fiscal discipline, prudent management of government finances and delivery of benefits to the needy. 9. Tax reforms to reduce compliance burden
with a faith in the citizenry. ఈ సూత్రావళికి అనుగుణంగానే ఈసారి ఆయా రంగాలకు కేటాయింపుల్ని భారీగా పెంచిన ఆర్థిక మంత్రి వ్యవసాయ రంగానికి 35,985 కోట్లు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి రంగానికి 87,765 కోట్లు కేటాయించిన అరుణ్ జైట్లీ రక్షణ రంగానికి 1,62,759 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కోసం 9,000 కోట్లు ఇచ్చిన ఆర్థిక మంత్రి సంస్కరణలు కొనసాగించడం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. మరోవైపు దేశ ప్రగతి రథచక్రాల్ని మరింత వేగంగా పరుగు పెట్టించేందుకు బీమా, పెన్షన్, స్టాక్ ఎక్స్చేంజ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సరళతరం చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆహారోత్పత్తుల ప్రాసెసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100% వరకు అనుమతిస్తామని చెప్పారు. పన్నుల విధానంలోనూ సంస్కరణలకే పెద్దపీట వేసిన అరుణ్ జైట్లీ ఇందుకోసం 9 ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని వరుసగా 2వ ఏడాది యథాతథంగా కొనసాగించిన ఆయన పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కల్పించారు. అన్ని రకాల సేవా పన్నులపై 0.5% పన్ను విధించిన ఆయన కొత్త పరిశ్రమలకు కార్పొరేట్ పన్నును 5% తగ్గించారు. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై మరో 3% సర్ఛార్జీ విధించారు. బడ్జెట్ ద్వారా వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిధి పెరుగుతుందని ఆశించిన వేతన జీవులకు ఖేదమే ఎదురైంది. ప్రస్తుత పన్ను విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ను సమర్పించారు. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను లేదు. 2,50,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు 10% పన్ను చెల్లించాల్సుంటుంది. ఇందులో 3,000 రూపాయల పన్ను మొత్తం మినహాయింపు పొందవచ్చు. 5,01 రూపాయల నుంచి 10 లక్షల వరకు 20%, 10,01 రూపాయల నుంచి కోటి రూపాయల వరకు 30% పన్ను కొనసాగుతుంది. కోటి దాటితే ప్రస్తుతం ఉన్న 12% సర్ఛార్జీని 15%కి పెంచారు. ఏదైనా దేశీయ కంపెనీ నుంచి డివిడెండ్ రూపంలో 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం అందితే 10% అదనపు పన్ను విధించారు. ఇదే సమయంలో చిన్న పరిమిత స్థాయిలో పన్ను చెల్లించే వారికి కొన్ని రాయితీలు కల్పించారు. 5 లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి రాయితీ పరిమితిని 2,000 నుంచి 5,000 రూపాయలకు పెంచారు. ఫలితంగా చెల్లించాల్సిన పన్ను మొత్తం నుంచి కొత్తగా 3,000 రూపాయలు మినహాయింపు లభిస్తుంది. ఇంటి అద్దె మినహాయింపును 24,000 నుంచి 60,000కు పెంచిన విత్తమంత్రి సాధారణ ఆరోగ్య బీమా పథకాలకు సేవా పన్ను మినహాయించారు. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు 35 లక్షల్లోపు రుణం తీసుకుంటే 50,000 రూపాయల అదనపు రాయితీ కల్పించారు. అయితే ఇంటి మొత్తం విలువ 50 లక్షలకు మించరాదని పరిమితి విధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద 60 చదరపు మీటర్లలోపు ఇల్లు కట్టుకునే వారిని సేవా పన్ను నుంచి మినహాయించారు. ఇదే సమయంలో పన్ను పరిధిలోకొచ్చే అన్ని సేవలపై 0.5% వ్యవసాయ సంక్షేమ సెస్ విధించగా సేవా పన్ను 15%కి చేరనుంది. దేశంలో పారిశ్రామిక రంగానికి చేయూతనివ్వడం సహా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని పెంచడమే లక్ష్యమంటూ కొత్త పరిశ్రమలకు కార్పొరేట్ పన్నును 30 నుంచి 25%కి తగ్గించారు. కొత్తగా తయారీ యూనిట్లు నెలకొల్పేవారు సహా 5 కోట్ల రూపాయల్లోపు వార్షిక టర్నోవర్ ఉండే సంస్థలకు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 4 ఏళ్ల పాటు కార్పొరేట్ పన్ను తగ్గింపు వర్తించనుంది. అంకుర పరిశ్రమల ద్వారా పొందే లాభాలపై 3 ఏళ్ల పాటు 100% పన్ను రాయితీ కల్పించారు. దేశంలో సుస్థిర ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు కీలకమైన పన్నుల విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు 9 ప్రతిపాదనల్ని జైట్లీ ప్రతిపాదించారు. The thrust of my tax proposals this year falls in 9 categories. 1. Relief to small taxpayer. 2. Measures to boost growth and employment generation. 3. Incentivizing domestic value additions to help make in India. 4. Measures for moving towards a pension society. 5. Measures for promoting affordable housing. 6. Additional resource mobilization for agriculture, rural economy and clean environment. 7. Reducing litigation and providing certainty in taxation. 8. Simplification and rationalization of taxation. 9. Use of technology for creating accountability. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కొన్ని రాయితీలు ప్రకటించిన జైట్లీ బొగ్గు, లిగ్నైట్, పీట్ పై శుద్ధ ఇంధన సెస్ విధించారు. ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి కొన్ని వెసులుబాట్లు కల్పించిన జైట్లీ 10 లక్షల వరకు ఉన్న బకాయిలపై అదనపు పన్నును పూర్తిగా ఎత్తివేశారు. దేశీయంగా నల్లధనాన్ని వెలికితీసేందుకు జైట్లీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. నల్లధనంలో 45% పన్నుగా చెల్లిస్తే సరిపోతుందన్న ఆయన ఇలాంటి వారు కేసుల నుంచి రక్షణ పొందవచ్చని స్పష్టం చేశారు. 2016-17 సంవత్సరానికి ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన బడ్జెట్లో ప్రకటించిన పరోక్ష పన్ను విధానం ప్రకారం చిన్న పెట్రోలు, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై 1%, డీజిల్ కార్లపై 2.5% మౌలిక సదుపాయాల సెస్సు విధించినందున ఆయా కార్ల ధరలు పెరగనున్నాయి. విలాసవంతమైన వాహనాలు, ఎస్యూవీలపై 4% సెస్సు విధించినందున వాటి ధరలు 1,00,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక విమానాల ఇంధనం ఏటీఎఫ్ పై ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతం 8% నుంచి 14%కి పెంచినందున విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. కృషి కళ్యాణ్ సెస్సు కారణంగా రెస్టారెంట్
రెస్టారెంట్లలో విందులు, థియేటర్లలో సినిమా వీక్షణం ఖరీదు కానుంది. బీడీలు మినహా ఇతర పొగాకు ఉత్పత్తులపై 10 నుంచి 15% ఎక్సైజ్ సుంకం పెంచగా 3% ఎక్సైజ్ డ్యూటీ పెంచినందున మినరల్ వాటర్, శీతల పానీయాల ధరలు పెరగనున్నాయి. ₹1000కు మించిన బ్రాండెడ్ దుస్తులు, ఇమిటేషన్ ఆభరణాలు, పారిశ్రామిక సోలార్ వాటర్ హీటర్లు, దేశీయ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ప్లాస్టిక్ సంచులు, బంగారం కడ్డీలు, రోప్వే, కేబుల్ కార్ల ధరలు పెరగనున్నాయి. మరోవైపు పాదరక్షలు, సౌరదీపాలు, సెటాప్ బాక్సులు, డయాలసిస్ సామగ్రి, వైఫై రూటర్లు, మోడెంలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, సీసీటీవీ కెమెరాలు, మైక్రోవేవ్ ఓవెన్లు, 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా గల ఇళ్ల ధరలు తగ్గనున్నాయి. పింఛన్ పథకాలు, శానిటరీ ప్యాడ్లు, బ్రెయిలీ కాగితాల ధరలు చౌక కానున్నాయి. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. పంట రుణాల లక్ష్యాలను ఈ ఏడాది 9 లక్షల కోట్లకు పెంచామన్న ఆయన పంటలకు జీవనాధారమైన సాగునీటి కోసం బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. దేశంలోని 89 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వచ్చే 5 ఏళ్లలో 86,500 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. భూగర్భ జలాలను పెంచేందుకు 60,000 కోట్లు ప్రతిపాదించిన విత్తమంత్రి వచ్చే ఏడాది 5 లక్షల పంట చెరువులు తవ్వించనున్నట్లు వివరించారు. రైతుల సంక్షేమం కోసం అవసరమైన నిధుల సేకరణ కోసం కృషి కళ్యాణ్ పేరు అన్ని సేవలపై 0.5% ప్రత్యేక సెస్ విధించనున్నట్లు జైట్లీ ప్రకటించారు. దేశంలో ఆహార భద్రతకు వెన్నెముక్కలా ఉన్న రైతులకు ఆదాయ భద్రత కల్పించే దిశగా బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ వెల్లడించారు. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం బడ్జెట్లో 35,984 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన జైట్లీ సాగునీటి రంగానికి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం, భూసారాన్ని పెంచడం, సరైన రీతిలో ఎరువుల వాడకం సహా వ్యవసాయ క్షేత్రాల్ని మార్కెట్లకు అనుసంధానం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ద్వారా దేశంలో అదనంగా 28.5 లక్షల హెక్టార్లను సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న జైట్లీ వివిధ దశల్లో ఉన్న 89 ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి 80.6 లక్షల హెక్టార్లకు సాగునీరందిస్తామన్నారు. ఆయా ప్రాజెక్టుల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం 17,000 కోట్లు అవసరమని వివరించారు. వచ్చే 5 ఏళ్లలో మరో 86,500 కోట్లు వ్యయం చెయ్యాలని తెలిపారు. 89 ప్రాజెక్టుల్లో 23 ప్రాజెక్టులను వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తి చేస్తామన్న ఆయన సాగునీటి రంగం కోసం శాశ్వత ప్రాతిపదికన నాబార్డ్లో 20,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ బడ్జెట్లో 12,517 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించిన ఆయన భూగర్భ జలాల్ని పెంచేందుకు తీసుకున్న చర్యల్ని వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ప్రతిపాదించారు. పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 500 కోట్లు కేటాయిస్తున్నామన్న జైట్లీ దేశంలోని 674 కృషి విజ్ఞాన కేంద్రాల పనితీరు, సామర్థ్యాన్ని పెంచేందుకు 50 లక్షల చొప్పున ఇస్తామన్నారు. రైతులకు మార్కెటింగ్ సదుపాయాన్ని మెరుగుపరుస్తామన్నారు. The government is implementing a unified agricultural market scheme which envisages a common e-market platform that will be developed in selected 585 regulated wholesale markets. A unified agriculture market e-platform will be dedicated to the nation on the birthday of Dr. Babasaheb Ambedkar on 14th April this year. 97 lakh metric tons of storage capacity was added to the central pool stock during the current year. ప్రకృతి విపత్తుల సమయంలో రైతుల్ని ఆదుకునేందుకు ప్రస్తుత నిబంధనల్ని సడలించినట్లు గుర్తు చేసిన జైట్లీ పంట రుణాల లక్ష్యాన్ని 8.5 లక్షల కోట్ల నుంచి 9 లక్షల కోట్లకు పెంచినట్లు ప్రకటించారు. రైతులకు వడ్డీ రాయితీ కింద బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించామని తెలిపారు. పంటల బీమా పథకం సమర్థంగా అమలు చేసేందుకు 5,500 కోట్లు కేటాయించారు. కనీస మద్దతు ధర అమలు కోసం 3 విధానాల్ని ప్రకటించారు. First, the remaining states will be encouraged to take up decentralized procurement. Second, an online procurement system will be undertaken through the Food Corporation of India. This will usher in transparency, convenience to the farmers through a prior registration and monitoring of actual requirement. Third, effective arrangements have been made for pulses procurement. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి గత ఏడాదితో పోలిస్తే 4,000 కోట్లు అదనంగా 38,500 కోట్లు కేటాయించిన జైట్లీ పశుపోషణకు కొత్తగా 4 పథకాలు అమలు చేస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖకు 850 కోట్లు కేటాయించారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యమని ఉద్ఘాటించిన ఆర్థిక మంత్రి పల్లెల అభివృద్ధికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పల్లెలను ప్రగతిబాట పట్టించేందుకు పంచాయతీలు, పురపాలికలకు కలిపి 2.87 లక్షల కోట్లు కేటాయించారు. 2018 మే 1 కల్లా దేశంలో 100% గ్రామాల్లో విద్యుత్తు వెలుగులు చూడాలనే లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ప్రతి పల్లెకు రహదారిని నిర్మించే దిశగా బడ్జెట్లో 19,000 కోట్లు కేటాయించారు.
దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక మంత్రి జైట్లీ ఈ రంగానికి 2016-17 బడ్జెట్లో నిధులు దాదాపు 200% పెంచారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలకు 2.87 లక్షల కోట్ల రూపాయలను గ్రాంటుగా ఇస్తామన్న ఆయన సగటున ఒక్కో గ్రామ పంచాయతీకి 80 లక్షలు, పురపాలికకు 21 కోట్లు అందుతాయని తెలిపారు. మేజర్ పంచాయతీల అభివృద్ధి సహా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా దేశంలో 300 రూర్బన్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 2015 ఏప్రిల్ 1 నాటికి దేశంలోని 18,542 గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదన్న మంత్రి ఫిబ్రవరి 23 నాటికి 5,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, వచ్చే 2 ఏళ్లలో అన్ని గ్రామాల్లో విద్యుత్ కాంతులు నింపుతామని చెప్పారు. The government is committed to achieve 100% village electrification by 1st May 2018. Rupees 8,500 crores has been provided for the Deen Dayal Upadhyaya Gram Jyoti Yojana and integrated power development schemes. ఇదే సమయంలో గ్రామీణ భారతంలో స్వచ్ఛ భారత్ పథకం అమలుకు పెద్దపీట వేసిన జైట్లీ బడ్జెట్లో స్వచ్ఛ భారత్ మిషన్ కోసం 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పంచాయతీలో సుస్థిర అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ప్రతి పల్లెకు రహదారిని నిర్మించాలని ఎన్డీఏ సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. Panchayat Raj institutions need to develop governance capabilities to deliver sustainable goals. It has therefore been proposed to launch a new restructured scheme, namely the Rashtriya Gram Swaraj Abhiyan, for which rupees 655 crore has been set aside. We are implementing the Pradhan Mantri Gram Sadak Yojana as never before. Now we allocated rupees 19,000 crores in 16-17. This is only 60% of the cost क्योंकि 40% states bear करेंगे. Together with the state share, totally about 27,000 crores will be spent on this yojana. Our goal is to advance the completion target of the program from 2021 to 2019 and connect the remaining 65,000 eligible habitations by constructing 2.23 lakh kilometers of roads. వచ్చే 3 ఏళ్లలో దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణ ప్రజలను డిజిటల్ లిటరసీ మిషన్ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పిన ఆర్థిక మంత్రి జాతీయ భూదస్త్రాల ఆధునికీకరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెడతామని వెల్లడించారు. దేశ ప్రగతి రథాన్ని ముందుకు నడిపించాలంటే మౌలిక రంగంలో అభివృద్ధి అత్యంత కీలకమని చెప్పిన ఆర్థిక మంత్రి జైట్లీ ఈ రంగానికి 2,21,000 కోట్ల రూపాయలు కేటాయించారు. జాతీయ రహదారులు, రైల్వే కోసం మరో 2.18 లక్షల కోట్ల రూపాయలను ఇచ్చారు. ఇదే సమయంలో పలు సంస్కరణలను ప్రతిపాదించిన జైట్లీ వివిధ మార్గాల్లో ప్రైవేటు బస్సులు నడిపేందుకు అనుమతిస్తామని తెలిపారు. హరిత నౌకాశ్రయాలను నిర్మిస్తామని చెప్పారు. ఒక్కోదానికి 50 నుంచి 100 కోట్ల చొప్పున కేటాయించి 160 విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పునరుద్ధరణ కోసం 3 కార్యాచరణ ప్రణాళికలు జైట్లీ ప్రతిపాదించారు. దేశ ఆర్థిక రంగంలో మూలస్తంభాల్లో ఒకటైన మౌలిక సదుపాయాల రంగానికి విత్తమంత్రి అరుణ్ జైట్లీ భారీ కేటాయింపులు చేశారు. సమర్థ చర్యలు, సంస్కరణలతో ఆటంకాలను తొలగిస్తామని వివరించారు. మౌలిక సదుపాయాల కోసం 2.21 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన జైట్లీ రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేల కోసం అదనంగా 2,18,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలను కలిపేందుకు నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాలలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, వేర్వేరు ప్రాంతాలను అనుసంధానించేందుకు 160 విమానాశ్రయాలను రాష్ట్రాలతో కలిసి అభివృద్ధి చేస్తామని జైట్లీ తెలిపారు. ఇందుకోసం ఒక్కో విమానాశ్రయానికి 50 నుంచి 100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. నౌకాశ్రయాల ఆధునికీకరణ దిశలో ఇప్పటికే సాగరమాల ప్రాజెక్టును ప్రారంభించామన్న జైట్లీ తూర్పు, పశ్చిమ తీరాల్లో హరిత నౌకాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ జలమార్గాల పనులు వేగవంతం కోసం 800 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపిన జైట్లీ 2016-17లో 10,000 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడతామన్నారు. మరో 15,000 కిలోమీటర్ల రాష్ట్రాల రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి సంకల్పించినట్లు చెప్పిన జైట్లీ ఈ దిశలో పర్మిట్ రాజును పూర్తిగా తొలగిస్తామన్నారు. మరిన్ని మార్గాల్లో ప్రైవేటు బస్సులను నడిపించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ చర్యతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. Abolition of permit raj will be our medium term goal. Government will enact necessary amendments in the Motor Vehicles Act and open up the road transport sector in the passenger segment. Entrepreneurs will be able to operate buses on various routes subject to efficiency and safety norms. ఇదే సమయంలో అపారంగా ఉన్న చమురు, గ్యాస్ వంటి అనేక సహజ వనరుల వెలికితీతను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామన్న జైట్లీ అణు విద్యుత్ ఉత్పత్తికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ వచ్చే 15-20 ఏళ్లలో అమలు చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ఈ రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు సహా ఏడాదికి 3,000 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. కీలకమైన ప్రాజెక్టుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు పెంచేందుకు 3 కార్యాచరణ ప్రణాళికలను ప్రతిపాదించారు.
దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించే దిశగా త్వరలోనే నూతన పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ₹1,00,000 వరకు ఆరోగ్య భద్రత కల్పించనున్నట్లు వెల్లడించిన జైట్లీ దేశవ్యాప్తంగా 3,000 ఔషధ దుకాణాలు తెరిచి అందుబాటు ధరల్లో ఔషధాలు సరఫరా చేస్తామని వివరించారు. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకే అందించడం సహా పారదర్శకతను పెంచేందుకు ఆధార్కు చట్టబద్ధమైన హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనకు మరిన్ని చర్యలు ప్రతిపాదించారు. దేశంలో పేద ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే దిశగా ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్లో పలు నూతన ప్రతిపాదనలతో ముందుకొచ్చారు. ఆరోగ్యశ్రీ తరహాలో త్వరలోనే జాతీయ స్థాయిలో నూతన పథకాన్ని ప్రారంభిస్తామన్న ఆయన జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద అన్ని జిల్లా ఆస్పత్రుల్లో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. The government will launch a new health protection scheme which will provide health cover up to rupees 1 lakh per family for senior citizens of the age of 60 and above belonging to this category. An additional top-up package of rupees 30,000 will be provided. The supply of generic drugs, 3,000 stores under the Prime Minister Jan Aushadhi Yojana will be opened during 2016-17. గంటకు 400 సిగరెట్లు వెలిగిస్తే వచ్చే పొగ ఒక్క కుటుంబంలోని పొయ్యి నుంచి వెలువడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన జైట్లీ మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా అందరికీ వంట గ్యాస్ సరఫరా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. To provide an LPG connection in the name of women members of poor households. I have set aside a sum of rupees 2,000 crore in this year's budget to meet the initial cost of providing these LPG connections. This would benefit about 1,50 lakh households below the poverty line in the year 2016-17. The scheme will continue for at least 2 more years to cover a total of 5 crore BPS households. దేశంలోని 5,35,000 చౌక ధరల దుకాణాలకు గాను వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా 3 లక్షల దుకాణాల్లో ఆటోమేషన్ యంత్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు నేరుగా లబ్ధి చేకూరేలా 3 కీలకమైన విధానాల్ని ప్రకటించారు. We will introduce the targeted delivery of financial and other subsidy benefit services by using the Aadhaar framework. The bill will be introduced in the current budget session of Parliament. We have already introduced a direct benefit transfer in LPG. Based on this successful experience, we propose to introduce a DBT on a pilot basis for fertilizer in a few districts of the country with a view to improving the quality of service delivery to farmers. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రతిపాదించిన జైట్లీ ఇందుకోసం 500 కోట్లు కేటాయించారు. ఒక్కో బ్యాంకు శాఖ పరిధిలో 2 ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు వెల్లడించిన ఆయన 2.5 లక్షల మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సామాన్య ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొచ్చే లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. గ్రామాలు, పేదలు, వ్యవసాయం, రైతులు, మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించిన ఆయన 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా బడ్జెట్ ఉందని మెచ్చుకున్నారు. 2018 నాటికి విద్యుత్ లేని ప్రతి గ్రామానికి కరెంటు వెలుగులు ప్రసరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ऐसे गरीब परिवारों को मुफ्त में गैस कनेक्शन देने का एक बड़ा ही महत्वपूर्ण निर्णय हमने किया है. बीमारी के समय उस परिवार के साथ खड़े रहने का इस सरकार ने निर्णय किया है. खास करके सीनियर सिटीजन, वरिष्ठ नागरिक, जिनको इसकी सबसे ज्यादा आवश्यकता होती है, हमने उसके लिए भी योजनाएं प्रस्तुत की है. सुरक्षा क्षेत्र में रिटायरमेंट के बाद 1 रैंक 1 पेंशन मिले, भारत के अंदर डिफेंस मैन्युफैक्चरिंग को और बल मिले और सेना को आधुनिक बनाने की दिशा में वो इस बजट में स्पष्ट किया गया है. జైట్లీ బడ్జెట్లో దార్శనికత లోపించిందని కాంగ్రెస్ విమర్శించింది. కేవలం ఓ ఇంటికి సంబంధించిన చిట్టాపద్దుల మాదిరిగా ఉందని ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం విమర్శించారు. పేదల పక్షం అంటూ మభ్యపెట్టారన్న వారు వచ్చే 5 ఏళ్లలో రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారో వివరించలేదని ఆక్షేపించారు. 2 ఏళ్లుగా కరువుతో రైతులు అల్లాడుతూ ఉంటే వారికి ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టలేదని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. और जितने भी काले धन रखे हुए हैं उन लोगों को राहत देने के लिए 45% टैक्स लेकर उनको वाइट बनाने का उनका एक प्रयास जो चल रहा है, वो जैसा कि पहले भी वो कॉर्पोरेट के फेवर में थे, अभी भी वही कॉर्पोरेट के फेवर में है.
తెలంగాణలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పదే పదే క్రమబద్ధీకరించుకుంటూ పోతే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినట్లే అవుతుందన్న ధర్మాసనం అలాంటప్పుడు నిర్మాణాల కోసం ప్లాన్, నిబంధనలు, నియంత్రణలు ఎందుకని అసహనం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ ఏదో ఒక చోట ఆగిపోవాలని వ్యాఖ్యానించింది. పదే పదే అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాజ్యాంగం ఎంతవరకు అనుమతినిస్తోందనే అంశంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ భవనాల క్రమబద్ధీకరణ కోసం చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఈ నెల 4న జారీ చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించగా ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ వాదించింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది అక్రమ నిర్మాణాలకు నల్లా, విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నాయన్న ఆరోపణలపై జలమండలి, ట్రాన్స్కోలను ప్రతివాదులుగా చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. రాజధాని ప్రాంత ముసాయిదా బృహత్ ప్రణాళికపై అభ్యంతరాల స్వీకరణ గడువును సిఆర్డీఏ పొడిగించింది. వాస్తవానికి నేటితో ఈ గడువు ముగుస్తున్నప్పటికీ మరో 15 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిలో సిఆర్డీఏ విస్తరించి ఉండగా ఇందులో 5,000 చదరపు కిలోమీటర్లకు పైగా వ్యవసాయ పరిరక్షణ జోన్లుగా పేర్కొనడంపై ఆయా ప్రాంతాల్లోని ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాలు చెప్పేందుకు నేటి వరకు గడువిచ్చినా వ్యవసాయ పరిరక్షణ జోన్ల వ్యవహారం గందరగోళంగా మారడం, రాజధాని నగర బృహత్ ప్రణాళికను వెంటనే కొలికి తేవాల్సిన అవసరం ఉన్నందున ప్రణాళికపై అభ్యంతరాల స్వీకరణ గడువును మార్చి 15 వరకు పొడిగించారు. మరికొంత గడువు ఇవ్వడం ద్వారా ప్రజల సందేహాలను నివృత్తి చేయవచ్చని సిఆర్డీఏ భావిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన కౌన్సిలర్ల ప్రత్యేక సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణంలోని పలు సమస్యలపై చర్చిస్తుండగా మున్సిపల్ చైర్పర్సన్ ప్యానెల్ సభ్యులను నియమించే విషయంలో 2 తెలుగుదేశం కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, త్రిమూర్తుల మధ్య ఘర్షణ పెద్దదై ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తోటి సభ్యులు ఆపేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గక చొక్కాలు చిరిగే వరకు కొట్టుకున్నారు. ఈ పరిణామంతో అధికారులు సమావేశాన్ని గంటసేపు వాయిదా వేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.